వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతు గ్లిఫర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కోన్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ దానికి పర్టికులర్గా మనకు మెయిన్ ఏమేమి ఐటమ్స్ కావాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్టాకింగ్ అనమాట. ఇది మనకి మెయిన్గా ఫిల్టరింగ్ పర్పస్ కోసం మెహందీ పేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ ఎందుకంటే మనకు ఫిల్టరింగ్ తర్వాత మనము మెహందీ పేస్ట్ అనేది స్టోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోన్ వ్యాప్స్. అండ్ ఇప్పుడు మనం ఒక కప్ తీసుకుందాం. సో ఆ కప్లో ముందు పైపింగ్ బ్యాగ్ అనేది అలా వేసేసి నెక్స్ట్ స్టాకింగ్ కూడా దానికే అటాచ్ చేసేసేయాలి. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మెహందీ పేస్ట్ ఉంది కదా, సో ఎలా ప్రిపేర్ చేయాలో చూడకపోతే మన ముందు క్లాసులో నేను చెప్పాను మెహందీ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో అది క్లాస్ చూసేయండి. సో ఆ ప్రిపేర్ చేసుకున్న మెహందీ పేస్ట్ మనం అందులో స్టాకింగ్ లో వేసేసి మెహందీని స్టాకింగ్ అండ్ పైపింగ్ బ్యాగ్ అలాంగ్ బోత్ మనం ఒకటేసారి సో స్టాకింగ్ అనేది మనము డ్రాగ్ చేస్తూ ఉండాలి బ్యాక్వర్డ్ కి. సో మనకి ఏం అవుట్ లేకుండా మనకి పేస్ట్ అనేది స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ బ్యాగ్ లోకి. నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్ లో మనము అది మన కోన్ ర్యాపింగ్స్ లో మనం ఫిల్ చేసుకోవటాక ఇన్ కేసు మనకి ఏదైనా పేస్ట్ లెఫ్ట్ ఓవర్ ఉన్నా కూడా మనము మాక్సిమం ఫ్రిడ్జ్ లో ఒక 4-5 days 7 days పెట్టుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని. అంటే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కోన్ ర్యాపింగ్స్ తీసేసుకొని, సో మనం ఎవరైనా కోన్ ర్యాపింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే నా ప్రీవియస్ క్లాస్ లో అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో, అది చూడండి. సో నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేసుకున్న మెహందీ పేస్ట్ తీసేసుకొని మనము ఇన్సైడ్ ఆఫ్ ద కోన్ ర్యాపింగ్ పెట్టేసి మనము ఫిల్ చేసుకోవాలి. అండ్ మనము ఎడ్జ్ లో అనేది మనము ఫుల్ గా మనము ఫిల్ చేయొద్దు, బికాజ్ మనకి బయటకు వచ్చేస్తుంది వేసేటప్పుడు అంతా లీక్ అవుతూ ఉంటుంది. సో పిన్ పాయింట్ అనేది మనం సెల్లో టేప్ తోని క్లోజ్ చేసేసేయాలి, బికాజ్ అది అనేది మనకి లీక్ కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కార్నర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది మనం సెల్లో టేప్ తోని మనము ఒక 3 layers లో మనము స్టిక్ చేసుకోవాలి అలా. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా స్టిక్ చేసుకోవాలో. అండ్ అలా స్టిక్ చేసుకున్నాక మనము నెక్స్ట్ అక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అది ఫోల్డ్ చేసి మనము ఒక 2 folds అనేది చేయాలన్నమాట. సో అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాక అప్ సైడ్ నుంచి ఒక సెల్లో టేప్ అనేది స్టిక్ చేయండి. అండ్ రౌండ్ గా ఒక సెల్లో టేప్ స్టిక్ చేయండి. ఎడ్జెస్ అనేది క్లోజ్ అవ్వాలి, బికాజ్ మనకి కోన్ అనేది మనం వేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. మనకి ఎలా అంటే నీట్ గా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా లీక్ కాకుండా మనకి కోన్ అనేది నీట్ గా వస్తుంది. చూడండి నేను హ్యాండ్ మీద వేస్తున్నా ఎంత నీట్ గా వస్తుందో. సో మనకి మెయిన్ బేస్ అనేది కరెక్ట్ ఉంటే మెహందీ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ కోన్ ఫిల్లింగ్ కి. సో ఇది వచ్చేసి మనకి కోన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనమాట, చూసారు కదా. అండ్ సో మెయిన్లీ మిక్స్ లాజిక్ క్లాస్ లో మనము మెహందీ పేస్ట్, కోన్ ర్యాపింగ్, కోన్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనం మెహందీ బేస్ టు అడ్వాన్స్ క్లాసెస్ అనేది చూస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ Instagram ఆల్సో.